చికెన్ రోస్ట్ చూడండి విత్ ఆనియన్స్తో ఎలా ఉంది. చూడగానే నోరూరుతుందా? మీరు చేసుకోవాలని ఉందా? మీరు తినాలని ఉందా? ఒక్కసారి ఈ వీడియోను ఫాలో అవుతూ చేసుకోండి, మీకు సూపర్గా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు అవి తీసుకొని కొంచెం పెరుగు, కారం, పసుపు వేసి బాగా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోండి. మీరు ఎంత ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అల్లం కొంచెం వేసుకోండి. అల్లం కొంచెం వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ ఒక దెబ్బ మొత్తం పిండుకొని దాని మీద గరం మసాలా, తగినంత గరం మసాలా వేసుకోండి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంట్లో చేసుకున్నది వేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఆ మూడు కలిపి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దానిపైన పాన్ పెట్టుకోండి. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత ఆ నూనె బాగా కాగేటట్టుగా చూసుకోండి. దాని తర్వాత ఈ 2 ఐటమ్స్ వేసుకోండి. చెక్క, జీలకర్ర, తర్వాత బాగా కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా, కాకపోయినా కొంచెం వచ్చేటట్టుగా వేసుకోండి. తర్వాత మొగ్గ వేసుకోండి. అవన్నీ ఒకేసారి వేసుకోవచ్చు, కానీ మేము మళ్ళీ కొంచెం వేసుకున్నాం. తర్వాత బిర్యానీ ఆకు చిన్న ముక్కలుగా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. చిన్న ముక్కలుగా వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టండి. బాగా కలిపెట్టి బ్రౌన్ కలర్లో రాకపోయినా ఆనియన్స్ కొంచెం వేగితే చాలు. కొంచెం వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం వేసుకోండి. వాటర్ మట్టుకు పొయ్యి కాకండి. మొత్తం ముక్కల వరకు వేసుకొని ఆ గ్రేవీ వేసుకొని బాగా కిందనున్న ముక్కలు పైకి వచ్చేటట్టుగా బాగా కలిపెట్టుకోండి. ఆనియన్స్, మనం వేసిన బిర్యానీ ఆకు అవన్నీ బాగా కలిసేటట్టుగా కలిపెట్టుకోండి. మళ్ళీ ముక్కలు చెదరకుండా కలిపెట్టుకొని బాగా తిప్పుకొని చూడండి. బాగా మీకు కలర్ మారుతూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ మారుతూ ఉంటుంది. తర్వాత ప్లేట్ పెట్టుకొని మనం అందులో వేసుకోవడానికి తెల్లపాయలు నలగొట్టుకొని బాగా కొంచెం నలగొట్టుకుంటే చాలు. కొంచెం వేగిన తర్వాత కలర్ చూడండి ఎట్ట మారిపోద్దో. తర్వాత మనం దంచుకున్న తెల్లగడ్డ దాని మీద వేసుకోండి. దాని మీద వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టాలంటే ముక్కలకన్నిటికీ ఆ తెల్లగడ్డ పట్టాలి. మనం దంచుకొని కొంచెం కచాబచాగా దంచుకుంటే సరిపోద్ది, మరీ మెత్తగా దంచుకోకుండా బాగా కలిపెట్టాలి. అడుగు ముక్కలన్నీ పైకి వచ్చేయాలి, పైన ముక్కలన్నీ అడుగు వెళ్ళాలి. అట్లా బాగా కలిపెట్టుకుంటేనే మీకు బాగా ఉడకద్ది, ముక్కలకి అన్నిటికీ పట్టద్ది, టేస్ట్ వస్తుంది. మీకు నూనె సరిపోకపోతే మధ్యలో వేసుకోండి. మేము నూనె సరిపోకపోతే మధ్యలో 2 స్పూన్లు, 1 స్పూన్ అట్టు వేసుకున్నాం. మళ్ళీ నూనె లేకపోతే మళ్ళీ మాడిపోద్ది, అడుగంటద్ది. మీరు ముక్కలు అంతసేపు కలిపెట్టినా చెదురు లేకుండా కలిపెట్టండి. అంటే చిన్న పీసెస్ కాకుండానే మామూలుగానే నీట్గా కలిపెట్టుకోండి. మాలాగా మీకు 5 మినిట్స్కి ఒకసారి ఇలా రంగు మారుద్ది. ఇలా కలిపెడుతుంటే మీకు 5 మినిట్స్కి ఒకసారి రంగు మారుతూనే ఉంటుంది. అట్లా చూసుకోండి, అడుగంటుకోకుండా చూసుకోండి. మళ్ళీ అడుగంటుకుంటే మీకు టేస్ట్ మారిపోద్ది. మీకు పిక్స్ కూడా పెట్టా 5 మినిట్స్ తర్వాత. అది మాకు నూనె సరిపోలేదని 2 సార్లు వేసుకున్నాం. తర్వాత కారపొడి వేసుకొని బాగా కారం తినేవాళ్ళు ఉంటే పచ్చిమిరపకాయలు, కారం 2 వేసుకోండి. 2 వేసుకొని మళ్ళీ అడుగు ముక్కలన్నీ పైకి వచ్చేటట్టుగా, పైన ముక్కలన్నీ కిందకి వెళ్ళేటట్టుగా ఆ కారం అన్ని ముక్కలకు పట్టేటట్టుగా వేసుకొని, గరం మసాలా సరిపోకపోతే కొంచెం గరం మసాలా వేసుకోండి. మళ్ళీ మీకు కారం సరిపోకపోతే ఒక మిర్చి వేసుకోండి. మిర్చి కూడా మామూలుగా మేము 1 కేజీ చికెన్ రోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రై కాకుండా మేము 3 పచ్చిమిరపకాయలు సన్నగా కోసి అందులో వేసాం. మాకు తగినంత కారం వేసాము. తర్వాత 5 మినిట్స్ ప్లేట్ పెట్టాము, అది ఉడుకుతూ ఉంది. మళ్ళీ తీసాము. మీకు కలర్ మారుతుంది. కలర్ మారిన తర్వాత మనకు ముక్కలు బాగా ఉడికేదాకా బాగా దాని మీద కుక్ చేస్తూనే ఉండాలి. బాగా అప్పుడప్పుడు కలిపెట్టండి. మేము ఎక్కువసార్లు కలిపెట్టాం, కానీ ఇంతసేపు కర్రీని కలిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోస్ట్ మరీ ముక్కలు విరిగిపోయి పీసెస్గా అయిపోతాయి.
మేము కొంచెం సేపు కలిపెట్టాము, కొంచెం సేపు ప్లేట్ పెట్టి ఉడకనిచ్చాము. ఆ విధంగా మనకి అడుగు అంటుకోకుండా మీరు కింద ముక్కలన్నీ పైకి తీయండి, పైన ముక్కలన్నీ కిందకి నెట్టేసేయండి. మీకు బాగా ఉడుకుతుంది. అప్పుడు ఉడికిన తర్వాత మీకు కలర్ కూడా చూడండి చేంజ్ అవుతానే ఉంది. ఈ విధంగా మీకు రోస్టెడ్ కలర్లో వస్తేనే బాగుంటుంది. మేము కలర్ రావడానికి మళ్ళీ ఏ ఫుడ్ వేయలేదు. నెయ్యి పోసుకోండి, మళ్ళీ సపరేట్ ప్యాన్ తీసుకుని అది ఉడికిన తర్వాత సపరేట్ పాన్లో నెయ్యి వేసుకొని, నెయ్యిలో బాదం జీడిపప్పు వేసుకొని బాగా వేయించి, కొంచెం నెయ్యి వేసుకున్నా పర్లేదు, ఎక్కువ వేసుకున్నా. బాగా వేగిన తర్వాత ఆ నేతిలో వేయించిన జీడిపప్పుని మనం ఆల్రెడీ చేసిన ఫ్రైలో బాగా కలిపెట్టండి. కింద ఆ ఫ్రై కింద, రోస్ట్ కింద మీరు మంట పెట్టండి. పెట్టిన తర్వాత బాగా కలిపెట్టండి. బాగా కలిపెట్టిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఈ పిక్స్ పెట్టాం. ఈ పిక్స్ చూడండి మీకు రంగు మారుతూ ఉంది. రంగు మారిన తర్వాత ఫైనల్గా మీకు కావాల్సిన చికెన్ రోస్ట్ విత్ నెయ్యితో చేసిన చికెన్ రోస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. నెయ్యితో చికెన్ రోస్ట్ ఈ విధంగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది.